morning students. In previous class completed fourth lesson. So today abhyas again grammar कठिन शब्द. कठिन शब्द बग्दी, नेक्स्ट सख्त, सख्त, मुग्ध, ध्रुव. once again ना बग्दी, सख्त, तख्त, कठिन शब्द बग्दी, सख्त, तख्त, मुग्ध, दृढ़. कठिन शब्द कंप्लीटेड. नेक्स्ट शब्दत. शब्दत मीन्स मीनिंग्स. शब्दत मीनिंग्स. गवालो. गवालो అంటే నేను ఏం చెప్పాను? दूध बेचने वाले అంటే తెలుసు కదా, दूध बेचने वाला అంటే పాలు అమ్మేవాళ్ళు. ఇంటికి వస్తారు కదా పాలు పోయడానికి. సో వాళ్ళు ఏమంటారంటే दूध बेचने वाले गवालो. दूध बेचने वाले. दूध बेचने वाले बग्दी. बग्दी అంటే ఘోడగాడి. బగ్ది అంటే నేను చెప్పాను మనకి లెసన్ లో ఉంది కదా బగ్ది. ఇదిగోండి బగ్ది. పేజ్ నెంబర్ 14 చూడండి, ఇక్కడ పిక్చర్ కనిపిస్తుంది. బగ్ది అంటే ఘోడగాడి అంటే గుర్రబండి. తెలుసా మీకు గుర్రబండి? మీరు చూసే ఉంటారు. చూసారు కదా హార్స్, హార్స్ కార్ట్. घोड़ागाड़ी. सख्त. सख्त मीन्स कठोर. वृद्ध. వృద్ధ అంటే హైదరాబాద్ టెన్షన్. మృత్యుతో హైరాణ హోనా. హైరాణ హోనా అంటే టెన్షన్ పడడం అన్నమాట. నెక్స్ట్ విధం. विधन मीन्स रुकावट. नेक्स्ट तख्त. लकड़ी का पट्टा.
मीन्स मजबूत, सीढ़ियाँ, सोपान। Now if you consider the board, गवालो, दूध बेचने वाले, बद्दी, घोड़ा गाड़ी, सख्त, कठोर, वृद्ध, हरे, वृद्ध हैरान होना, विदल, रुकट, रुकावट, तख्त, लकड़ी का पट्टा అంటే పీట ఉంటది కదా మీ ఇంట్లో పీట ఉంటది కదా అదన్నమాట పక్కా మజబూత్ సిడియా సోపాన్ సోపాన్ అంటే స్టెప్స్ సోపాన్ మీన్స్ స్టెప్స్ మనం కంప్లీటెడ్ మీనింగ్స్ నెక్స్ట్ పేజ్ నెంబర్ 18 టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 18 ఏకవచन भाषा की बात, भाषा की बात దీనిలో ఏకవచనం ఏకవచనం మీన్స్ एक व्यक्ति एक व्यक्ति का वस्तु एकवचन అంటే एक व्यक्ति था वस्तु के बारे में बताने वाला शब्द एकवचन कहता है అంటే ఏదైనా ఒక వస్తువు గురించి గాని ఒక వ్యక్తి గురించి గాని అంటే నా గురించి గాని మీ గురించి చైర్ గురించి గాని బెంచ్ ఏదైనా చెప్పడానికి ఏదైనా సింగిల్ అన్నమాట बारे में बताने वाला అంటే ఏదైనా ఒక్క విషయం గురించి చెప్పేదాన్ని ఏకవచనం అంటారు ఇంకోటి ఎగ్జాంపుల్స్ ఇచ్చేస్తారు ఎగ్జాంపుల్ ఇచ్చారు लड़का అంటే ఏకవచనానికి లడక అంటే ఎవరు సింగిల్ అన్నమాట లడక అంటే బాయ్ సింగిల్ పర్సన్ నెక్స్ట్ బుడా అంటే ఓల్డ్ మ్యాన్ మనకి ఓన్లీ వన్ పర్సన్ నే మెన్షన్ చేస్తున్నాం వన్ ఆర్ ఓన్లీ వన్ పర్సన్ అంటే వన్ ఆర్ మోర్ చెప్తున్నా అది బహువచనం అది నెక్స్ట్ పేరు అన్నమాట కేవలం మనం జస్ట్ ఏకవచనం గురించి మాట్లాడుతున్నాం అంటే ఓన్లీ వన్ పర్సన్ అందుకే చూడండి एक व्यक्ति का वस्तु के बारे में बताने वाला शब्द అంటే ఓన్లీ వన్ పర్సన్ గురించి చెప్పేవాళ్ళు ఏమంటారంటే పర్సన్ కానీ ఇంకా నెక్స్ట్ ప్లేస్ కానీ థింగ్ కానీ చెప్పేవాళ్ళు ఏమంటారంటే ఏకవచనం అంటారు ఎగ్జాంపుల్ లడక బుడా లకడి లకడి అంటే స్టిక్ అన్నమాట ఆద్మీ అంటే లడక బుడా లకడి ఇక్కడ లడక బుడా అనేది ఏంటి వ్యక్తి అంటే
लकड़ी लकड़ी అనేది స్టిక్ ఇక్కడ ఏమన్నా వస్తువు అన్న కదా వస్తువు అనేది ఇక్కడ లకడి సో ఏదైనా ఒక్క విషయం గురించి చెప్పే వాటిని ఏకవచనం అంటారు ఇక్కడ చూడండి పేజ్ 18 గావలా చూడండి ఇక్కడ సరే గవాలా తాళుతున్నాడు నెక్స్ట్ చక్కి ఓన్లీ సింగిల్ ఉంది బద్ది ఇక్కడ ఒకటే ఉంది కదా నెక్స్ట్ సుగ్గ ప్యారెట్ కూడా ఒకటే ఉంది లడకి లడకి అమ్మాయి కూడా ఇక్కడ ఒక అమ్మాయి ఉంది పంఖ చూడండి ఓన్లీ వన్ ఒక్కదాని గురించి చెప్పే వాటిని ఏమన్నా మనం ఏకవచనం అంటున్నాం ఓన్లీ వన్ గుర్తుపెట్టుకోండి ఓన్లీ వన్ గురించి చెప్పే వాటిని ఏకవచనం అంటారు నెక్స్ట్ బహువచనం నెక్స్ట్ బహువచనం एक से अधिक అంటే ఒకటి కన్నా ఎక్కువ एक से अधिक एक से अधिक व्यक्ति था वस्तु के बारे में बताने वाले शब्द बहुवचन एक से अधिक व्यक्तियों या वस्तुओं के बारे में बताने शब्द बहुवचन कहलाता है అంటే ఇందాక మనం ఏకవచనం ఏం చెప్తాం ఓన్లీ సింగిల్ అని చెప్తాం ఇక్కడ చూడండి అధిక్ అంటే ఒకటి కన్నా ఎక్కువ అంటే మనందరి గురించి చెప్తున్నాం అనుకోండి సో అక్కడ ఒకటి నేనంటే సింగిల్ మనం అంటే ఎక్కువ కదా మన కన్నా ఎక్కువ కదా సో అధిక్ వ్యక్తియం మనుషుల గురించి అయినా హ్యూమన్ బీయింగ్స్ అయినా నెక్స్ట్ థింగ్స్ గురించి అయినా ఏదైనా సరే చెప్పే ఒకటి కన్నా ఎక్కువ వాటిని బహువచనం అంటాము అంతే కదా ఇక్కడ సింగిల్ ఉన్న వాటిని ఏకవచనం ఇక్కడ డబుల్ ఉన్న వాటిని బహువచనం చూడండి పేజ్ నెంబర్ 19 ఎగ్జాంపుల్ చూడండి లడకే ఇక్కడ ఏమని చెప్తాను లడక ఇక్కడ లడకే నెక్స్ట్ బుడే ఇక్కడ సింగిల్ కాబట్టి లడక బుడా అన్నాం ఇక్కడ ఏంటి వన్ కంటే ఎక్కువ అంటే ఎక్కువ మంది కూడా లడకే బుడే నెక్స్ట్ లడకియా లకడియా ఆద్మీ పేజ్ నెంబర్ 18 లో గవాలా ఓన్లీ సింగిల్ కాబట్టి గవాలా అన్నాం ఇక్కడ ఏంటి ఇద్దరు ఉన్నారు చూడండి 1 2 అంటే 1 కంటే ఎక్కువ కదా సో 2 ఉన్నా కాబట్టి గవాలే ఇక్కడ చూడండి చక్యాలు ఉన్నాయి 1 2 2 ఉన్నాయి కాబట్టి చక్యాం నెక్స్ట్ బద్ది చూడండి ఇక్కడ హాస్ ఆఫ్ 1 2 ఉన్నాయి కాబట్టి బద్యాం సుగ్గే 1 2 3 3 అంటే 1 కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి సుగ్గే లడకియాం 1 2 3 లడకియాం ఫంక చూడండి ఫంక ఓన్లీ ఎన్ని ఉన్నా సరే మనం ఫంకనే అంటాం ఏకవచన్ गवाला बहुवचन गवाले चक्की चक्कियां बद्दी बद्दियां सुग्गा सुग्गे लड़की लड़कियां फंक फंक చూసారు కదా ఇది ఏకవచన్ బహువచన్ అర్థమైంది కదా నెక్స్ట్ ఈరోజు కఠిన శబ్ద శబ్దార్థ నెక్స్ట్ ఏకవచన్ బహువచన్